నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు జీర్ణోద్ధరణ సహిత అష్టబంధన మహాకుంభాభిషేక క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివార్లకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం చేశారు. ఉదయం 9:45 నుంచి 11:30 వరకు శ్రవణ నక్షత్రం, తులా లగ్నంలో మహాపూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి పూర్వ వైభవం, పవిత్రత మరింతగా చేకూరాలని పూజించారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో తీతీదే ఈవో ముద్దాడ రవిచంద్రతో పాటు ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల మళ్ళీ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలేశుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండి భక్తులు వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు. మంగళవారం స్వామివారిని 73,500 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం రద్దీ పెరిగింది. గురువారం స్వామివారికి ప్రత్యేక సేవలు, శుక్రవారం అభిషేక సేవ ఉండడంతో ఈ రద్దీ క్రమంగా వారాంతానికి మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని ప్రకటించింది. తిరుమలలో శుక్రవారం మరోసారి గరుడోత్సవానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. శ్రీ మలయప్ప స్వామివారికి ఈ నెలలో జరుగుతున్న 2వ గరుడోత్సవం ఇది. గరుడ పంచమి పర్వదినం సందర్భంగా ఆ నెల 17న శ్రీ స్వామివారు 4 మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరించారు. మళ్ళీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా 28న అంటే శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది. ఇదే రోజున సెప్టెంబర్ నెలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ట్రయల్ రన్ గరుడ సేవను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుపతిలోని కార్వేటి నగరంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి తెప్పోత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్కంద పుష్కరిణిలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఉదక శాంతితో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పవిత్రాల ధారణ నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనం, వేద పారాయణాలు, మండపారాధనలు నిర్వహిస్తారు. 28న అమ్మవారికి స్నపనాభిషేకం, పవిత్రాల అలంకరణ, 29న పూర్ణాహుతి, కలశోద్వాసన, పవిత్రమార్జనం, మహదాశీర్వచనం ఉంటాయి. గురువారం నుంచి 3 రోజుల పాటు ఆలయంలో జరిగే పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్ర రక్షకురాలు శ్రీ వనదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున శ్రీ వనదుర్గామాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు అభయప్రదానం చేసింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి పూజాధికాలు, హోమాలు నిర్వహించారు. అన్నవరం దేవస్థానం వ్రత పురోహితులు అమ్మవారికి చీరె, సారెను సమర్పించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ, యజ్ఞోపవీత పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానంలో సమావేశమైన ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు 18 అంశాలను చర్చలో పెట్టింది. 15 అంశాలకు ఆమోదం తెలపగా 3 అంశాలు వాయిదా పడ్డాయి. సమావేశం అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం శని, ఆది, సోమవారాలలో స్పర్శ దర్శనాన్ని నిలుపుదల చేశామని, భక్తుల సౌకర్యార్థం 12,000 మంది వేచి ఉండేలా 3 అంతస్తుల క్యూ కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీశైల దక్షిణ ద్వారమైన జ్యోతి సిద్ధవట ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ నెల 29 నుంచి 31 వరకు సిద్ధవటంలో నూతన ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 2026-27 ఏడాదికి సంబంధించి దేవస్థాన జమా ఖర్చులు పరిశీలన జరుగుతుందని, 19 లక్షల రూపాయలతో శివసేవకుల వసతిలో పరుపులు, దిండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తులు సమర్పించే వస్త్రాల స్వీకరణకు ఆలయంలో వస్త్రాల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా ఈ సమావేశంలో మొత్తం 18 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 15 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 3 అంశాలను వాయిదా వేయడం జరిగింది. మొదటిగా క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో ప్రారంభించబోతున్నాం. దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని సిద్ధవటం ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నది. ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు జమా ఖర్చుల పరిశీలన గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టిన క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వీలైనంత త్వరలో ప్రారంభిస్తున్నామని, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ టెక్నికల్గా ఎస్టిమేషన్స్ విషయంలో అన్నీ పూర్తయి కమిషనర్ గారికి పంపడం జరిగింది. వేములవాడ భీమేశ్వరాలయం భక్తులతో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. భక్తులు కోడెమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో ఋగ్వేద ఉపకర్మ జరిగింది. శ్రావణ మాసంలో ఋగ్వేద ఉపకర్మ కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తములు నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ భీమేశ్వర ఆలయ అభిషేక మండపంలో ఉత్సవమూర్తుల ముందు హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయడంతో పాటు వేద మంత్రాలతో హోమాది కార్యక్రమాలు చేపట్టారు. నూతన యజ్ఞోపవీతానికి అలంకరణ చేసి యజ్ఞోపవీతాలను వేసుకున్నారు. వేములవాడ రాజన్న ఆలయ గోశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లించేవారు పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దని సూచించారు. గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులకు సూచించారు. వేములవాడ రాజన్న ఆలయానికి సమర్పిస్తున్నటువంటి కోడెలు గోశాలని ఈరోజు సందర్శించడం జరిగింది. నిన్నటి రోజు 5 కోడెలు మృతి చెందిందనే వార్త అధికారుల ద్వారా, ఆ 5 కూడా చాలా చిన్న ఏజ్, అంటే 6 మాసాల నుంచి 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి కోడెలను ఏదైతే రాజన్నకు సమర్పించేటువంటి మొక్కును చెల్లించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోటి పాలు మరవన్నటువంటి కోడెలను కూడా నిజ కోడి రూపంలో సమర్పించడంతో ఇబ్బంది ఎదురవుతుందని చెప్పని ఇప్పటికీ అనేక ప్రసార సాధనాల ద్వారా వ్యక్తిగతంగా కూడా విడివిడిగా భక్తులకు చెప్పడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నాగోల్లో పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారిచే శ్రీ మహంకాళి అమ్మవారు, శ్రీ నల్లపోచమ్మ అమ్మవార్ల యంత్ర ప్రతిష్టలు జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, భక్తులు అనేక మంది పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి కృప వల్ల భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి ఆశీర్వదించారు.
తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయంలో ఆవణి మాస మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలోని చిత్సభ ముందున్న కనకసభలో శివకామసుందరి సమేత నటరాజస్వామికి సుగంధ ద్రవ్యాలతో మహారుద్రాభిషేకం, అతిరుద్రాభిషేకం నిర్వహించారు. తమిళ మాసాలైన చిత్తిరై, ఆని, ఆవని, పెరటాసి, మార్గలి, మాసి మాసాల్లో శివకామసుందరి సమేత నటరాజస్వామికి 6 సార్లు మహాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఆని తిరుమంజనం, మార్గలి ఆరుద్ర దర్శనం వేడుకల్లో 1000 కాళ్ల మండపం ఎదురుగా సూర్యోదయానికి ముందు, మిగతా మాసాల్లో మలిసంధ్య వేళల్లో చిత్సభ వెలుపల అభిషేకం నిర్వహిస్తారు. నటరాజస్వామి ఆవణి మాస మహారుద్రాభిషేకానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి మహోత్సవాన్ని తిలకించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.